ఇటీవల కొందరు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారని తెలిసిందని రాశారు. అంటే ఇటీవల కొందరు కళాకారులు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారని అంటే మాదిగ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ పోరాటంలో భాగస్వాములైన సమావేశాల్లో పాల్గొంటున్నారంటే ఇది ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఎట్లా అనుకుంటున్నారు? ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలో ఉండబడి ఎమ్మెల్యేలే ప్రభుత్వ వ్యతిరేకం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటాను. మేము ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నాం అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమంటున్నాం అంతే. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టింది, డిక్లరేషన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో వర్గీకరణ చేత మాట్లాడింది. పార్టీ నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించిన కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాల ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవట్లేదు పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడద్దా? కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము అంగీకరించమని అంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయమని కోరడం కోసం పాటలు పాడతారు లేదా ఆటలు ఆడతారు. సమర్థించినట్టే కదా కోరుకోవడం అంటే. కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనడం అక్కడ ఏం క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు కాదా? వర్గీకరణ కోరుకుంటూ పాటలు పాడడమే క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినట్టు అవుతుందా? ఇది ఎక్కడ న్యాయం? ఇంతకాలం గత ప్రభుత్వాన్ని ఏమని విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు? గత తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని నియంత్రణ పాలన అన్నారు కదా, నియంతృత్వ పాలన అన్నారు కదా. గత కేసీఆర్ గారి పాలనని నియంత్రణ పాలన మీరే మాట్లాడినారు కదా. మరి తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు అంతకుముందు కూడా పాల్గొన్నోళ్ళే. ఎగ్జాంపుల్, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా, కేసీఆర్ ప్రభుత్వం మా మీద నిర్బంధం పెట్టి జైల్లో పడుతున్న రోజుల్లో కూడా సారథిలో ఉండబడే మాదిగ కళాకారులు, వర్గీకరణ సమర్థించే అణగారిన వర్గాల కళాకారులు కూడా మా ఉద్యమంలో భాగస్వాములైన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి నియంత పాలన అనబడుతున్న కేసీఆర్ పాలన మీరు చెప్పారు కదా, నియంత పాలనని, అందులో కూడా ఆ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే. ఆ 10 ఏళ్లలో ఇట్లాంటి సర్కులర్ ఏనాడు రాలే. వాస్తవానికి దళిత ముఖ్యమంత్రి కాడ దళితులను మోసం చేసిందని చెప్పిన కాడ నుంచి వర్గీకరణ మీద కేసీఆర్ ప్రభుత్వంతో బలమైన యుద్ధం చేసే సమయం 10 ఏళ్ళు గడిచినా, బలమైన ఉద్యమం కేసీఆర్ ప్రభుత్వం మీద నిర్వహిస్తున్న సమయంలో కూడా, కళాకారులు మాకు బహిరంగ అండగున్న రోజుల్లో కూడా ఇట్లాంటి సర్కులర్, కళాకారుల స్వేచ్ఛను హక్కును హరించే సర్కులర్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం తీయలే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాలలు ఎట్లా శాసిస్తుండో, కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ మాల ఎమ్మెల్యేలు సభలు సమావేశాల పేరుతో రెచ్చగొడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఇంటర్నల్గా పనిచేస్తున్న డిప్యూటీ సీఎం బహిరంగ పనిచేయడానికేమో మాలలకు వెంకటస్వామి కొడుకులు ముందుకొచ్చారు. ఇంటర్నల్గా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడడానికేమో ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మల్లుబట్టి విక్రమార్కను పెట్టుకున్నారు. మల్లుబట్టి విక్రమార్క వెన్నెలకు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ఈమె అమలు చేయడానికి కార్యదర్శికి సూచన చేసింది. కార్యదర్శి సర్కులర్ తీశాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి నోటీసులో ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అరెస్టులై జైలుకి వెళ్ళిన వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
పదే పదే కేసీఆర్ ప్రభుత్వాన్ని నియంత్రిత ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడిండు. కానీ ఆయన పాలనలో రాని ప్రజాస్వామ్య పౌర హక్కుల హరించే చర్యలు రేవంత్ రెడ్డి గారి సర్కారులో రావడం, అది రేవంత్ రెడ్డి గారికి తెలిసి వచ్చిందని మేము భావించుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా డిప్యూటీ సీఎంఏ తన సొంత కులస్తురాలైన గద్దరన్న కూతురు గారితో ఈ ఆదేశాలు జారీ చేయించినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక ఆదేశాలు, ఇది కళాకారుల గొంతు నొక్కే ఆదేశాలు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మరి సాంస్కృతిక శాఖ మంత్రి అయిన సోదరులు జూపల్లి కృష్ణారావుకు తెలుసో లేదో మాకు తెలియదని భావించుకుంటున్నాం. రేపు మా కళాకారులు ఈ సర్కులను వెంటనే రద్దు చేయండి అని చెప్పి మంత్రి గారిని కలుస్తారు. అదే సమయంలో అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇది ప్రజాస్వామ్య కళాకారుల స్వేచ్ఛను హరించే స్థాయిలో ఉన్నది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మా సీనియర్ కళాకారుల బృందాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసి వస్తుంది. అదే సమయంలో మళ్ళీ చెప్తున్నాం, 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టలే, మొన్ననే పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సభలో ఇదే సారథి కళాకారులను తీసుకొని మాట్లాడించుకున్నది, పాటలు పాడించుకున్నది. కానీ ఈ మధ్యలో జరిగే సభలు సమావేశాలు కళాకారులది ఎంఆర్పిసే పెడుతున్నది. అందులో మాదిగ కళాకారులే కాదు, అణగారిన వర్గాల కళాకారులు అందరూ పాల్గొంటున్నారు. ఇందులో సర్కులర్ చెప్పిన దాని ప్రకారం మాదిగ ఉద్యమంలో పాల్గొనొద్దని, మాదిగలు పెట్టే సభలో పాల్గొనొద్దనేటట్టుగానే ఇది కనిపిస్తున్నది. అంటే వర్గీకరణకు వ్యతిరేక కుట్రలకు పాల్పడడంలో భాగమే సారథిలో పనిచేస్తున్న కళాకారుల గొంతు నొక్కడం అనే అంశంతో ఈ సర్కులర్ వచ్చింది. బేషరతుగా ఈ సర్కులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, అతి త్వరలో మంత్రిని మా బృందం కలుస్తుంది, అవసరమంటే ముఖ్యమంత్రిని కూడా కలుస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా వర్గీకరణ వ్యతిరేక కుట్రలకు పాల్పడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఖచ్చితంగా ఆ కుట్రలు చేస్తున్న వాళ్ళ కుట్రలను ఛేదించి అంతిమంగా వర్గీకరణ అమలు చేయించుకోవడం మీద మా దృష్టి ఉన్నది. సమాజం అండ కూడా ఎంఆర్పిఎస్కు ఉన్నది. నిన్ననే అన్ని వర్గాల మేధావర్గం ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ నిన్న జరిగిన మా మేధావుల సభలో, ఓయిలో జరిగిన మేధావుల సభలో పాల్గొని అందరూ సందేశం ఇచ్చారు. మాదిగల ఉద్యమం వెనుక సమాజం యావత్తు ఉండదు. కొంతమంది చేసే కుట్రలు కుతంత్రాల వల్ల తాత్కాలికంగా కొంత అడ్డంకులు కల్పించగలుగుతారేమో కానీ అంతిమంగా వర్గీకరణ విజయం సాధించడం ఖాయం. మా పిల్లల భవిష్యత్తుకు దాన్ని అమలు చేయించుకోవడం ఖాయం కనుక ఇట్లాంటి కుట్రలకు కుతంత్రాలకు పాల్పడే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని, అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తొలగించాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ సోదరులు గద్దరన్న గారి కూతురుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ తండ్రి జీవితాంతం ప్రజాస్వామిక విలువల కోసం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం తన జీవితం మొత్తం వెచ్చించిండు అనే విషయం మర్చిపోవద్దు. మీరు ఏదైతే ఆదేశాలు జారీ చేయించారో చైర్మన్గా, అవి ముందు ప్రభుత్వ నిర్ణయం ఏంటి అనే విషయం తర్వాత విషయం, కానీ మీ నాన్న స్ఫూర్తికి విరుద్ధంగా, మీ నాన్న జీవితాంతం ఏ విలువల కోసమైతే బతికాడో ఆ విలువలను హరించే విధంగా ఉన్నాయనే విషయాన్ని వెన్నెల గారు గుర్తుంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం. ఇట్లాంటి చర్యలకు ఇంకా పాల్పడితే మాత్రం బహుశా కళాకారునిగా ఒక గొప్ప ప్రజా కళాకారుడు కూతురు ఏమో కావచ్చు, కానీ నీకు పాటలు పాడడంలో మీకు అనుభవం కంటే ఆ సారథిలో పనిచేస్తున్న కళాకారులకి అనుభవం ఎక్కువ ఉన్నది. చాలా సీనియర్లు, గొప్ప కళాకారులు. మీ స్థానంలో ఇంకొకరిని నియమించమని డిమాండ్ చేసే పరిస్థితి రానియద్దని, మీ స్థానంలో
కళాకారుల్లో సారథిలో పనిచేస్తున్న వందలాది మంది సారథిలో పనిచేస్తున్న వాళ్ళలో సీనియర్ కళాకారునినో లేదా కళాకారునినో నియమించాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి వెన్నెల గారికి సూచన చేస్తున్నాను. ఇది సూచన అనుకోండి, లేదా డిమాండ్ అనుకోండి, లేదా హెచ్చరిక అనుకోండి, కానీ మీ నాన్న ఆశయాలకు విరుద్ధంగా మాత్రం మీ ప్రవర్తన ఉండకూడదని మాత్రం ఆమెకు గుర్తు చేస్తున్నా. ధన్యవాదాలు.